ఓకే, వేరే కాలర్ వెయిటింగ్ చేస్తాను. కాల్స్ వస్తూ ఉన్నాయి కంటిన్యూస్గా, ఒకసారి చూద్దాం. ఎందుకంటే వీళ్ళు కొన్ని వేల మంది లక్షల్లో ఉన్నారు కదా, ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. హలో హలో సార్, నాకు కొద్దిగా ఒక అడ్వైస్ కావాలి సార్. నాకు హాల్ టికెట్ ఏమైందంటే జెండర్ మిస్టేక్ వచ్చింది. క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ బదులు ఈడబ్ల్యూఎస్ రాకుండా ఓసీ వచ్చింది. దానికి మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది ఒక అడ్వైస్ కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాబ్లం వచ్చింది. హాల్ టికెట్లో కన్సర్న్డ్ ఎగ్జామినేషన్ ఆఫీసర్కి మీరు అప్రోచ్ అయ్యారా? అయ్యాం సార్, వాళ్ళు అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మెయిల్స్ పెట్టాము, మెయిల్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. ఆఫీస్ ఏం లేదు, డైరెక్ట్గా మీరు ఆఫీస్కి వాకిన్ అవ్వాలండి. సార్ నేను వరంగల్లో ఉంటాను. అప్పుడు ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళిన వాళ్ళకి ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడే వెయిట్ చేస్తున్నామంటే మేము ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేదు. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఒకసారి. ఆన్లైన్లో చెక్ చేసి నెంబర్ ఏదైనా ఉంటే కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే ఓకే టీవీకి నెంబర్ సెండ్ చేయండి. మేము ఇప్పుడే కాల్ చేసి చెక్ చేస్తాం ఆయన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకు అవైలబిలిటీలో ఉండట్లేదు అనేది మేము ఒకసారి చెక్ చేస్తాం. ఆయన నెంబర్ ఏదైనా వాట్సాప్ చేయగలను అనుకుంటే ఇది నెంబర్కి చేయండి. మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ ఇస్తారు కదా సార్ ఆఫీస్, మీరు గూగుల్లో చెక్ చేస్తే కన్సర్న్ ఆఫీసర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయాలనేది రూల్ ఉంది. సో ఖచ్చితంగా మీకు ఏ డిపార్ట్మెంట్ సెర్చ్ చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ కంప్లీట్ డీటెయిల్ మీ గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మేము ఒకవేళ అది మాకు రీచ్ అవ్వలేదు అనుకోండి, మేము ఇంకా ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు? ఏమైనా నోటరీ చేయించుకోవాలా, లేకపోతే అటెస్టింగ్ చేయించుకోవాల్సి వస్తుందా, ఎలా ఏంటి అన్నది సార్. హలో, అంటే ఇప్పుడు మాకు మీరు చెప్పినట్టు వాళ్ళకి మేము అప్రోచ్ అవుతాం సార్, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, మేము ఇంకా ఫర్దర్ మీకు ఒకటేనండి. మీరు ఫిల్ చేసిన అప్లికేషన్లో మీ డీటెయిల్స్, మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో మీరు ఏ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారో అవే కన్సిడర్ చేస్తారు. ఏ ఎగ్జామే కాదు, ఏ ఎగ్జామ్లో అన్నా సరే. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మాస్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ డేటా ఇన్పుట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మిస్టేక్స్ వస్తాయి. దీనివల్ల మీకు హాల్ టికెట్ మీద మీ క్యాస్ట్ రిజర్వేషన్ కానీ ఇది కానీ రాంగ్ పడినంత మాత్రాన అది మీ ఫైనల్ సెలక్షన్కి ఎట్టి పరిస్థితుల్లో ప్రాబ్లం క్రియేట్ కాదు. ఓకే, ఈడబ్ల్యూఎస్ అనేది మాకు ఒక రిజర్వేషన్ ఉంది కదా, దాని మూలాన మాకు ఒక ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. మీ హాల్ టికెట్ మీద ఏ మిస్టేక్ వచ్చినా అది మీ ఫైనల్ రిక్రూట్మెంట్కి ఎటువంటి ప్రాబ్లం కాదండి. ఎందుకంటే మీరు సెలెక్ట్ అయ్యి మీకు రిక్రూట్మెంట్లో మీరు ఫైనల్ లిస్ట్లో ఉంటే ఫస్ట్ వాళ్ళు తీసేది మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసిన అప్లికేషనే. ఆ అప్లికేషన్లో మీరే తప్పు ఫిల్ చేస్తుంటే మాత్రం మనం ఏం చేయలేం. దెన్ ఇట్ విల్ బీ అ వెరీ బిగ్ ప్రొసీజర్. మీరు ఇచ్చిన అప్లికేషన్లో బై యువర్ హ్యాండ్ రైటింగ్ అది క్లియర్ కట్గా స్పెసిఫిక్గా అన్ని క్లియర్ అంటే ప్రాపర్గా డేటా ప్రొవైడ్ చేసండి. సిస్టంలో ఇన్పుట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏదైనా మిస్టేక్ జరిగితే దే విల్ రెక్టిఫై ఇట్. దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించక్కర్లేదు. బెటర్ వన్స్ ఆన్ మండే, బెటర్ వన్స్ యూ గో ట్రై ఫిజికల్గా ఒకసారి వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీరు ఫిజికల్గా ఒకసారి వెళ్ళి మీట్ అయ్యి నా ఈడబ్ల్యూఎస్ అంటే మీరు పెట్టిన ఎన్క్లోజర్స్ ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో అప్లికేషన్తో పాటు అవి కూడా తీసుకెళ్తే ఆన్ ది స్పాట్ దే మే రెక్టిఫై ఇట్ అండ్ దే మే ఇష్యూ అనదర్ హాల్ టికెట్. ఓకే, హాల్ టికెట్లో మెయిన్ మీ నేమ్ అది కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. కరెక్ట్ దీనివల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ అన్ని డేటా ఇన్పుట్ చేయాలి. సో కొన్ని చోట్ల ఈ ప్రాబ్లం వస్తుంటుంది. ఓకే, ఇది మీ ఫైనల్ జాబ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడదు. ఓకే ఓకే సో థ్యాంక్ యూ మేడం. సో మనకు కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇదే డిఎస్సి ఆస్పిరెంట్స్తోనే మనకి వారం రోజులు గడిచిపోయింది. గత శనివారం మనం ఏదైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామో ఇప్పటికి వారం రోజులు అయింది. 7th డే మనం కంటిన్యూగా ఇది చేయడం. హలో హలో